ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పాస్టర్ జె రాజు మీడియాతో మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వం ప్రవీణ్ మృతి పట్ల నిజాలను నిగ్గు తేల్చాలని, మతోన్మాదులు ఆయన మృతిని పలు రకాలుగా సృష్టించి సామాజిక మాధ్యమాలలో వ్యంగ్యంగా మాట్లాడుకున్నారని, వాటిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ కాదని, హత్యనని పలు అనుమానాలు దారితీస్తున్నాయన్నారు. ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని సంఘ సభ్యులందరూ కలిసి ప్రార్థన చేశారు. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారికంటే మనము గొప్ప వరము కాదు, మనము మంచి వరము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. I am Reverend J. Raju, St. Paul's Lutheran Church, లింగంపర్తి సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాను. వెనకాతలో ఉన్నటువంటి వీరందరూ కూడా మా సంఘ సభ్యులు. మన 24వ తారీఖున మరి మరణించినటువంటి ప్రవీణ్ పగడాల గారికి వారి గురించి మేము శాంతి ర్యాలీ చేపట్టాము. మా సంఘం అంతా ఎంతో సహకరించింది. ముఖ్యంగా క్రైస్తవ లోకం ఒక జ్ఞానవంతుడిని కోల్పోయాము. ఎవరికి లేనంత జ్ఞానాన్ని నవీ డేస్లో అంటే నేటి దినాల్లో ప్రవీణ్ పగడాల గారికి దేవుడిచ్చాడు. మేము ఉద్దేశం ఏంటంటే నిజాన్ని నిర్భయంగా చెప్పడము, నీతిగా నిలబడమే క్రైస్తవులకు ఉద్దేశం. ఆ నిజాన్ని నిగ్గు తేల్చడానికి ప్రశ్నించేటటువంటి తత్వంతో మరి నిజాన్ని నిజాయితీగా బయటపెడుతున్నటువంటి విషయాలు తట్టుకోలేక మరి ఆయనని చాలా ప్రీప్లాన్డ్గా మర్డర్ ప్లాన్ చేసి చంపారని మేము అందరం నమ్ముతున్నాం. ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి రావడం వరకు జరిగినటువంటి ఎన్నో సీసీ ఫుటేజీలు చూసాం, ఎన్నో విషయాలు చూసాం. ఒక విషయానికి పొందడం లేదు. పోలీసు వారు కూడా రిపోర్ట్స్ జాపింగ్ చేయడంలో వెనుకన్న కారణం ఏంటో మాకు తెలియదు. ప్రభుత్వాలు ఏమైనా దీని మీద ఇంకా సమగ్రమైన దర్యాప్తు చేస్తున్నాయా లేదా మాకు తెలియదు. ఏది ఏమైనా ఒక జ్ఞానవంతుడైన వ్యక్తి మేము కోల్పోయాము. మరి ఆ లోటు ఎవరు తీర్చలేరు. మా సంఘం నుండి ఆయనకి గణని వాళ్ళని అర్పిస్తున్నాం. మేమందరం కోరుకునేది ఒకటే, మేము ఎవరిని హింసించము, ఎవరిని దూషించము. మా గ్రంథాలు మాకు నేర్పలేదు. కొట్టిన వారిని కొట్టడం, తిట్టిన వారిని తిట్టడం అనేది మాకు నేర్పలేదు. మేము ప్రేమనే మా గ్రంథాలు నేర్పించే, ప్రేమని అందరికి పంచుతున్నాం. కాబట్టి ప్రేమను పంచడానికి మరి ఆ ప్రేమను తట్టుకోలేక మా మీద ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. దీని నుంచి మరి ప్రభుత్వాలు స్పందించి క్రైస్తవులకు రక్షణ కల్పించాలి. ఈవేళ ఆయన్ని చంపారు, రేపు ఇంకెవరినో మరి అలాగే యూట్యూబుల్లో అనేక మంది భయంకరంగా ఆయన మరణించాడనే సానుభూతి లేకుండా మతోన్మాదులు మాట్లాడే మాటలు మేము చూస్తూ మాకు చాలా దుఃఖం కలుగుతూ ఉంది. మరి ఆయన మరణాన్ని రకరకాలుగా చిత్రీకరిస్తున్నారు. ఏది ఏమైనా మేము భగవంతుడి మీద ఆధారపడ్డాం. ఆయనే న్యాయం తీరుస్తాడని మేము కోరుకుంటున్నాం. ప్రవీణ్ గారి మరణానికి సంతాపాన్ని తెలియజేస్తూ మా సంఘం అంతా శాంతి ర్యాలీ చేసాం. మరి మీడియా వారందరికీ కూడా ప్రత్యేకమైన మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులైతే మరి ప్రతి న్యూస్ని కవర్ చేసి మాలో ఉన్నటువంటి ఆవేదన, మాలో ఉన్నటువంటి నిర్వేదం, మాలో ఉన్న ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని మీడియా వారి ద్వారా రాబట్టాలని మేము కోరుకుంటున్నాం. మీడియా వారు మరి పెద్దన్న పాత్ర పోషించి ఎంతో చక్కగా ప్రతి న్యూస్ కవర్ చేస్తున్నారు. మరి మా లూథరన్ చర్చ్ యూత్ వారందరికీ కూడా, సంఘ పెద్దలందరికీ కూడా, ఈ శాంతి ర్యాలీ ఏర్పాటు చేసిన సంఘవంతుడికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ, విలేకరులైన మీకు, మీడియా వారి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం.